ఓకే, థ్రెడ్స్ కంటిన్యూ చేద్దామండి. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని టైమ్స్ అయినా, ఈవెన్ ఆఫ్టర్ మీరు ప్రాక్టీస్ చేశాకైనా జనరిక్స్లో ఏదైనా డౌట్ ఉన్నా, ఇంకేదైనా ఎప్పుడైనా డౌట్ ఉంటే అడగండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మళ్ళీ అడిగితే బాగుంటుంది అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఇంకా ఆ తర్వాత కూడా అడగకపోతే ఇంకా అది మీ ప్రాబ్లం. ఓకే, అంటే మీకు డౌట్స్ ఉంచుకొని కూడా అడగపోతే. ఓకే, థ్రెడ్స్ అంటే సింపుల్ అండి. లైక్ ఇప్పటిదాకా మన ఎగ్జిక్యూషన్ అంతా మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? మెయిన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక థ్రెడ్ అండి. ఓకేనా? మీరు రాసినా రాయకపోయినా జావాలో ఒక థ్రెడ్ ఆల్వేస్ రన్ అవుతుంటది, అదే మెయిన్ థ్రెడ్. ఓకేనా? ఇప్పటిదాకా వన్ థ్రెడ్డే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు? నేను మల్టిపుల్ టాస్క్స్ ని సైమల్టేనియస్ గా చెయ్యాలి, కన్కరెంట్ గా చెయ్యాలి అనుకుంటున్నా. ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే ఒక క్లాస్ ని థ్రెడ్ గా చెయ్యాలి అంటే 2 ways ఉంటుందండి. ఒకటి ఎక్స్టెన్స్ థ్రెడ్ క్లాస్ అనండి. ఓకేనా? ఇక్కడ ఏదో ఒకటి మనకు రావాలి కదా, జనరల్ గా ఓవర్ రైడ్ చేయమని. థ్రెడ్ అనేది ఒక సూపర్ క్లాస్ అండి. ఓకేనా? ఒక క్లాస్, సూపర్ క్లాస్ కదా థ్రెడ్. దీని నుంచి మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకొని రైట్ క్లిక్ చేసి సోర్స్కి వెళ్ళి ఓవర్ రైడ్ మెథడ్ అనండి. ఓకే, ఇందులో రన్ మెథడ్ అని ఉంటుంది, దీన్ని మనం ఓవర్ రైడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏం చేద్దాం, ఒక పని చేద్దాం, ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఫర్ లూప్ గుర్తుందా అండి? ఓకేనా? ఇప్పుడు ఇందులోనే మనం మెయిన్ రాద్దాం. ఓకేనా? ఈ థ్రెడ్ ని ఎలా క్రియేట్ చేశారంటే థ్రెడ్ 1 కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి యాజ్ యూజువల్ గా. t ఈజ్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ 1. ఓకేనండి? థ్రెడ్ మనం ఒక కొత్త క్లాస్ రాయాలి, దీని విచ్ ఎక్స్టెన్స్ థ్రెడ్ అని చెప్పి రాయాలి. థ్రెడ్ ఇస్ ఏ సూపర్ క్లాస్. ఓకే, తర్వాత ఏం చేయాలి, మనము సూపర్ క్లాస్ లో రన్ అనేది ఉంటుంది. సమ్ రన్ లో డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ ఏదో ఉంటుంది, మనం ఓవర్ రైడ్ చేయాలి. ఇక్కడ ఈ రన్ లో ఏం రాయాలంటే మనం ఏం టాస్క్ అయితే చేయాలనుకుంటున్నామో అది రన్ లో ఉండాలండి. క్లియరా? తర్వాత ఏం చేసాము, ఇప్పుడు ఈ థ్రెడ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఈ థ్రెడ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినగానే ఇంకా థ్రెడ్ క్రియేట్ అవ్వలేదు. ఎప్పుడైతే t.start అంటామో అప్పుడు ఇంటర్నల్ గా రన్ మెథడ్ కాల్ అవుతుందండి. ఓకేనా? గుర్తుంచుకోండి, t.start అంటే ఈ రన్ మెథడ్ కాల్ అయింది. ఓకేనా? క్లియరా? ఓకే, రన్ చేద్దాం చూడండి. ఓకేనా? ప్రింట్ అయిపోయిందా? ఏముందండి ఇందులో, ఫర్ లూప్ రాశారు అంతేగా అంటారా? 0 to 50 numbers వరకు ప్రింట్ అయ్యాయి. అదే ఏముంది అందులో అంటారా? నంబర్స్ ప్రింట్ అయింది, దీనికి థ్రెడ్ కాన్సెప్ట్ ఏముంది అంటారా? ఇది మాడ్యులస్ ఆపరేటర్ తెలుసా అండి? లైక్ డివైడ్ చేశాక వచ్చిన రిమైండర్ ని చెక్ చేసుకుంటది. ఇప్పుడు i అంటే ఎంత, సపోజ్ i అన్నది 6 అనుకోండి, 6 mod 2 అంటే 2 తో డివైడ్ చేశాక మనకి రిమైండర్ ఎంత ఉంటుంది, 0 కదా. సో ఈవెన్ నెంబర్ అయితే 0 వస్తుంది కదా.
కాబట్టి ఇది మాడ్యులస్ ఆపరేటర్ ఏంటంటే రిమైండర్ వాల్యూని పిక్ చేస్తుంది. ఓకేనా? ఓకే. ఇది దేనికంటే ఈవెన్ నెంబర్స్ లాజిక్ రాయడానికి నేను అలా పెట్టాను జస్ట్. ఓకేనా? ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఒక్కటే ప్రింట్ అవుతుంది. అవునా? ఓపెన్ చేద్దాం, దీన్ని ఈవెన్ థ్రెడ్ అని పెడదాం. ఒక క్లాస్ మీద క్లిక్ చేసి F2 కొడితే అది మీరు చేంజ్ చేసుకోవచ్చండి నేమ్. ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఓకేనా? ఇదే మనం కాపీ చేద్దాం ఇంకొక థ్రెడ్, దీన్ని ఆడ్ థ్రెడ్ అని చెప్పేసి ప్రింట్ చేద్దాం. ఏం చేయాలి? ఒక థ్రెడ్ క్రియేట్ చేయాలంటే ఎక్స్టెన్స్ థ్రెడ్. ఓకేనా? నెక్స్ట్ ఓవర్ రైడ్ చేయాలి. ఈ ఓవర్ రన్ లో ఏం చేయాలి? మనకు కావాల్సిన టాస్క్ ని కోడ్, ఆ రిలేటెడ్ కోడ్ ఇక్కడ రాయాలి. ఓకేనా? నాట్ ఈక్వల్స్ 0 అయితే ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు ఆడ్ థ్రెడ్. ఓకేనా? ఇది ఆడ్ ప్రింట్ చేస్తుందా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడే ఈవెన్ థ్రెడ్ కూడా పెడుతున్నా. అవుట్పుట్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇలా అనగానే కాల్ అయిపోయిద్దండి. ఎప్పుడు ఎగ్జిక్యూట్ జరిగింది మంది? స్టార్ట్ మెథడ్ కాల్ చేసినప్పుడు మీ సైమల్టేనియస్ గా స్టార్ట్. అవుట్పుట్ చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇప్పుడు దీనికి థ్రెడ్ కి నేమ్ ఇచ్చుకోవచ్చండి. కన్స్ట్రక్టర్ లో స్ట్రింగ్ పాస్ చేయాలి, లైక్ ఆడ్ థ్రెడ్. ఓకేనా? ఓకే, ఇక్కడ కాదనుకుంటా, ఒక్క నిమిషం. ఓ డాట్ సెట్ నేమ్. ఓకేనా? ఇలా ఇచ్చుకో. యాక్చువల్గా కన్స్ట్రక్టర్ ఇవ్వచ్చు లేదా నాకు కరెక్ట్ గుర్తులేదు. ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా? ఇలా ఇద్దాం. ప్రస్తుతానికి మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు థ్రెడ్ కి. దీనికి ఈవెన్ థ్రెడ్ అని ఇస్తున్నా. ఓకేనండి? ఇప్పుడు ఏం చేస్తాను? ఈ రెండు ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఈ కోడ్ ఏమవుతుందంటే ఇది కన్కరెంట్ గా రన్ అవుతుంది. అంటే ఏంటంటే అంతకుముందు సపోజ్ ఈ రెండు థ్రెడ్ కాదనుకోండి, ఏమవుతుందంటే ఫస్ట్ ఆడ్ నెంబర్స్ అన్ని ప్రింట్ అయ్యాక ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? కొంచెం సేపు ఆడ్ ఏది జరిగిద్ది కూడా మనం చెప్పలేం. ఒక్కోసారి ఫస్ట్ ఆడ్ నెంబర్ ప్రింటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఇలా అనుకోద్దండి, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కదా అని చెప్పి ఫస్ట్ ఆడ్ నెంబర్ థ్రెడ్ రన్ అయ్యిద్ది అనుకోద్దు. ఒక్కోసారి ఈవెన్ థ్రెడ్ నెంబర్ స్టార్ట్ అయ్యి తర్వాత ఆడ్ రావచ్చు. కాసేపు ఇది, కాసేపు ఇది, కాసేపు ఇది, కాసేపు ఇది, అట్లా వర్క్ అవుతుందండి. అబ్జర్వ్ చేయండి అవుట్పుట్. మనం కరెంట్ థ్రెడ్ ని తెచ్చుకోవాలంటే థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్ అంటామండి. ఓకే, థ్రెడ్ క్లాస్ లో కరెంట్ థ్రెడ్ అనేది స్టాటిక్ మెథడ్ అనమాట. ఎందుకని స్టాటిక్ మెథడ్ అని నేను ఎలా చెప్పానండి? హలో, ఇది ఇన్స్టెన్స్ మెథడ్. కరెంట్ థ్రెడ్ అనేది ఇన్స్టెన్స్ మెథడా లేదా స్టాటిక్ మెథడ్ ఎలా చెప్పగలరు? ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తీసుకోలే కదండి. అవును, క్లాస్ నేమ్ డాట్ అన్నా కాబట్టి ఇది స్టాటిక్ మెథడ్. ఓకేనా? స్టాటిక్ మెథడ్స్ ఎప్పుడు ఎలా కాల్ చేస్తాం? క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే ఇక్కడ దాకా ఏమిస్తుంది? ఇట్ విల్ గివ్ ద రెఫరెన్స్ టు ద కరెంట్ థ్రెడ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, and when you call get name it will give the name of the thread. ఓకేనా? ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. ఇదేంటి ఈవెన్ థ్రెడ్ కి ఎందుకు? ఓకే, ఇది రాయలేదు. అబ్జర్వ్ చేశారా ఎందుకు? ఇది మనం కాపీ చేయలేదు.
చూసారండి 1 3 5 అంతా బాగానే ఎక్కడ దాకా ఇదంతా కూడా ఆర్డ్ ప్రింట్ చేసేసింది. అయ్యో మీరు అబ్జర్వ్ చేసారా, మొత్తం అయిపోయింది. అంటే ఆర్డ్ థ్రెడ్ అంతా ఫస్ట్ జరిగింది, తర్వాత ఈవెన్ థ్రెడ్ రన్ అయింది. అవునా? ఎందుకో తెలుసా? ఇప్పుడు యాక్చువల్ నేనేం చెప్తా, కంకరెంట్ మధ్యలో ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డ్ మధ్యలో థ్రెడ్ ఉన్నాయి. మొత్తం అయిపోయాక ఈవెన్ థ్రెడ్ స్టార్ట్ అయింది. అబ్జర్వ్ చేసారా? కానీ మనం లేదు ఇక్కడ నేను మిక్స్ అయిందా? ఓకే ఓకే, మిక్స్ అయింది చూడండి. అవునా? సో 47 ఇక్కడ వచ్చింది. ఈవెన్ థ్రెడ్ 8 టైమ్స్ ప్రింట్ అయ్యాక అప్పుడు దీని 47 వచ్చింది. యా మీకు ఇంకా బాగా చూసుకోవాలంటే దీన్ని పెంచండి, అప్పుడు బాగా అర్థమవుతుంది ఇంకా మీకు. ఇది 500, ఇది 500. ఎందుకంటే దానికి ఒక మిల్లీ సెకండ్ వస్తే అది ఆడ్ థ్రెడ్కి టక ప్రింట్ చేసేస్తుంది కదండి, మీకు అర్థం కాకపోవచ్చు. అంటే మిల్లీ సెకండ్ రావడం అంటే చెప్పా కదా, కొంత టైం ఆడ్ థ్రెడ్ ప్రింట్ అవుతుంది, కొంత టైం ఈవెన్ థ్రెడ్ రన్. అదే కదా థ్రెడ్డింగ్ అంటే. అంతకుముందు ఎలా ఉంటుంది, మెయిన్ థ్రెడ్ లో లైన్ గా 1 by 1 అయింది. కానీ ఇప్పుడు ఎట్లా, ఆడ్ ఒక 2 థ్రెడ్స్ స్టార్ట్ చేశారంటే ఈ రన్ మెథడ్ లో ఉన్న కోడ్ కాసేపు ఎగ్జిక్యూట్ అయింది, ఈ రన్ మెథడ్ లో ఉన్నది కాసేపు ఎగ్జిక్యూట్ అయ్యి, అది ఎంతసేపు అనేది మనం డిపెండ్ అవ్వకూడదు ఇప్పుడు. ఆ కాసేపు అనేది మీకు ఆడ్ థ్రెడ్ కి ఒక సెకండ్ టైం వచ్చింది అనుకోండి, ఆ సెకండ్ టైంలో అది సెకండ్ టైం అంటే దానికి చాలా ఎక్కువ కదా, 50 నెంబర్స్ ని అది ఈజీగా ప్రింట్ చేసేసింది. సో మీకు ఈవెన్ రాకముందే ఆడ్ థ్రెడ్ ఇచ్చిన కాస్త టైంలోనే కంప్లీట్ చేసింది. అదే ఇప్పుడు 500 అనుకోండి, అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది డిఫరెన్స్. అర్థమైందండి? రన్ అవుదా? రన్ అవుదా? మరి అదే కదా ఇప్పుడు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆడ్ థ్రెడ్ వచ్చింది 53 దాకా కూడా. ఆ వచ్చిన కాసేపు 61 దాకా ఆడ్ థ్రెడ్ వచ్చిందండి. సో దాని టైం అయిపోయింది, దానికి ఇచ్చిన టైం అయిపోయింది. ఈవెన్ థ్రెడ్ స్టార్ట్ అయింది. ఈవెన్ థ్రెడ్కి ఒక్కటి ప్రింట్ చేయడానికి వచ్చింది టైం చూడండి. అది ఎంతసేపు వస్తుంది అదంతా మనకు అనవసరం, మనం అలా డిపెండ్ అవ్వకూడదు. ఇక్కడ చూసారా, ఇక్కడ మాత్రం ఆడ్ థ్రెడ్కి 61 టైమ్స్ ప్రింట్ చేసే టైం వచ్చింది, కానీ ఈవెన్ థ్రెడ్కి చూసారా ఓన్లీ ఒకటే వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఆడ్ థ్రెడ్ చూడండి ఎన్నిసార్లు ప్రింట్ అయింది చూద్దాం. ఈసారి చూడండి ఓన్లీ 6 టైమ్స్ ప్రింట్ చేయడానికి వచ్చింది టైం. అర్థమైందా? సో మీరు రెండు థ్రెడ్స్ ని స్టార్ట్ చేశారంటే, 2 థ్రెడ్స్ లో రన్ మెథడ్ ఉంటుంది కదా, ఈ రన్ మెథడ్ కి కొన్ని మిల్లీ సెకండ్స్ రావచ్చు, దానికి ఒక మిల్లీ సెకండ్స్ రావచ్చు. అలా ఫాస్ట్ గా స్విచ్ అయిపోతుందండి. కాసేపు అది, కాసేపు ఇది, కాసేపు అది, కాసేపు ఇది కంకరెంట్ గా రన్ అవుతుంది. అనిల్ గారు, మనం ఓవర్ రైడ్ చేసుకోవచ్చా? లైక్ మొత్తం ఈవెన్ థ్రెడ్స్ అయిపోయాక ఆడ్ థ్రెడ్స్ రావచ్చు అని. అలా చేసుకునే కాడికి ఇంకా థ్రెడ్ ఎందుకు? అంటే ఇలా ఇష్టం వచ్చింది వస్తే ప్రాబ్లం ఏమి ఉండదా? ఇష్టం వచ్చింది వస్తే కాదు, మనకి ఇష్టం వచ్చింది రావాలంటే 2 టాస్క్స్ నేను సైమల్టేనియస్ గా చేయగలుగుతున్నా కదా, అది అలా చూడాలి. అంతేగాని ఇష్టం వచ్చింది అని కాదు. ఆడ్ థ్రెడ్ ఈవెన్ థ్రెడ్ అంటే ఇదొక టాస్క్, అదొక టాస్క్, రెండు సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి కదా. ఓకే, అలా చూడాలి. అంతేగాని అవుట్పుట్ ఇది ఎగ్జాంపుల్ కోసం అని చెప్పి మీరు ఇలా చెప్తున్నాం. మనం ఈవెన్ థ్రెడ్ కాదు, ఇక్కడ ఒక పని చేస్తున్నాం, అందులో ఇంకో పని చేస్తున్నాం, ఆ రెండు ప్యారలల్ గా జరగాలి. ఓకే, ఒక 5 minutes ఉంటారా, నేను 5 minutes ఆగొస్తాను. ఓకే. ఓకే, అంతలోకి మీరు మీ ఎడిటర్ లో ట్రై చేసేయండి ఎగ్జాంపుల్. కోడ్ ఓపెన్ చేసి పెడతాను మీకు. కోడ్ ఓపెన్. ఓకే, అయిపోతుంది 15 నిమిషాలు. ఉన్నాడా బయట? పడుకుంటున్నావా?
అశ్విని యా సింధు. నాకు ఓవర్ రైడ్ అనే ఆప్షన్ రావట్లేదేంటి రైట్ క్లిక్ చేస్తే? ఓవర్ వెయిటా? ఓవర్ రైడ్. ఓవర్ రైడా? అక్కడ థ్రెడ్ ఉంది కదా, ఎక్స్టెండ్స్ థ్రెడ్ అని రాశారు కదా, అక్కడ థ్రెడ్ మీద రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే సోర్స్ లో ఓవర్ రైడ్ అని ఉంటుంది. సోర్స్ లో ఓవర్ రైడ్. యా రైట్ క్లిక్ ఓకే. సోర్స్ సోర్స్ మిస్. ఇక్కడ ఇక్కడ ఓవర్ రైడ్ ఆర్ ఇంప్లిమెంట్ మెథడ్స్ వచ్చింది. కనబడట్లేదండి నాకు. ఓకే ఓకేనా. ఇది యాక్చువల్గా ఇది మీరే రాయాలి యాక్చువల్గా, బట్ ఇక్కడ ఎడిటర్ కాబట్టి ఇది జనరేట్ చేస్తుంది స్కెల్టన్ ని. ఓకేనా. ఇందులో మీరు ఒక చిన్న మిస్టేక్ చేసినా ఓవర్ రైడ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది చేసి ఇలా చేశారనుకోండి వర్క్ అవుతుంది అట్లా. ఇప్పుడు మీరు రన్ కి ఒక స్ట్రింగ్ పెట్టారనుకోండి, సరే దీనికి కదా స్టార్ట్ లోనో ఎక్కడో స్ట్రింగ్ పంపించచ్చు. ఓకే రన్ కి ఉండాలి. ఓకే ఇంకొక మెథడ్ రాద్దాం. ఓకేనా. ఓకేనా ఇలా పంపించాం కదా, మీరు ఇలా రాశారనుకోండి దీన్ని మాత్రం కాల్ చేయదు, అప్పటికి మనం వెయిట్ చేయటమే. ఎప్పుడు రన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ నే కాల్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు రన్ మ్యాచ్ అయిందని చెప్పి రన్ అయింది అనుకోవద్దు, ఇది ఒక పాయింట్. రన్ వితౌట్ ఆర్గ్యుమెంట్సే బై డిఫాల్ట్ గా స్టార్ట్ మెథడ్ కాల్ చేస్తుంది. క్లియరా. ఈ స్టార్ట్ మెథడ్ కి రన్ మెథడ్ గురించే తెలుసు, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ మెథడ్ గురించే తెలుసు. ఓకే రన్ విత్ ఆర్గ్యుమెంట్స్ మీరు రాసినా అది కాల్ చేయదు. చేశారా ఎవరైనా? అశ్విని రన్ చేసావా ఒక రాసి ఎగ్జాంపుల్? రాస్తున్నాను, ఇంకా మీరు వచ్చేసారు. వెళ్ళిపోమంటారా? పర్లేదు చెప్పండి, మళ్ళీ అయినా చేస్తాం మేము. ఓకేనా. ఇదంతా క్లియరా? ఏమన్నా డౌట్ ఉన్నాయా? యా క్లియర్. ఇది ఒక టాస్క్, ఇది ఒక టాస్క్. ఓకే ఈ టాస్క్ లో ఉన్న కోడ్ ఎక్కడ ఉంటుంది? రన్ మెథడ్ ఉంటుంది. రెండిట్లో రన్ మెథడ్ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ అన్నారో ఈ రెండింటిని రెండు కంకరెంట్ గా జరిగిద్ది. ఆ పాయింట్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎంత టైం వచ్చిద్ది అదంతా మనకి సంబంధం లేదండి, ఈ రెండు మనకి కంకరెంట్ గా జరగాలన్నదే మనకి నేర్చుకోవాల్సింది. ఓకే థ్రెడ్ లైఫ్ సైకిల్ చూద్దాం. ఓకేనా. ఓకేనా చూడండి, ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామో లైక్ దిస్, ఈ లైన్ చూడండి, ఇది క్రియేట్ చేసినప్పుడు ఈ థ్రెడ్ అనేది న్యూ స్టేట్ లో ఉంటది. ఓకేనా. అంటే ఇంకా అసలు థ్రెడ్ అవ్వలేదండి, ఇది ఎగ్జిక్యూట్ కూడా కాదు, జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం థ్రెడ్. ఓకేనా. దీన్ని న్యూ స్టేట్ అంటారు. ఓకే
ఎప్పుడైతే మీరు స్టార్ట్ అని కాల్ చేస్తారో ఓకే అప్పుడు రన్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఈ రన్ వెంటనే కాల్ అయిపోయిద్దా? అవ్వదు. అదేం చేస్తుందంటే ఒక రన్నబుల్ స్టేట్ అని ఈ స్టేట్ లో ఉంటదండి. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ 5 థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి, 5 థ్రెడ్స్ కి న్యూ అనగానే ఏమవుతుందంటే న్యూ స్టేట్ లో ఉంటాయి అన్ని. ఓకే, ఎప్పుడైతే స్టార్ట్ కాల్ చేస్తారో ఆ థ్రెడ్ రన్నబుల్ స్టేట్ లోకి వెళ్తుంది. లైక్ ట్రాఫిక్ సిగ్నల్స్ లాగండి. ఇప్పుడు మనము గ్రీన్ వేస్తే వెళ్తాం కానీ ఆరెంజ్ లో ఉంటున్నప్పుడు వెళ్తామా? వెళ్ళం కదా, రెడీగా ఉంటాం. అవునా? సో థ్రెడ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటది ఎప్పుడైతే నాకు ప్రాసెసర్ టైం ఇస్తుందా నా థ్రెడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి అని. ఇప్పుడు దీన్ని అంతా రన్ చేసేది ఎవరండి? ప్రాసెసరే కదా. సో ప్రాసెసర్ టైం అలొకేట్ చేయాలి. టైం అలొకేట్ చేయకుండా మన థ్రెడ్ రన్ అయిద్దా కోడ్? కాదు, ఏ పనైనా ప్రాసెసరే కదా చేసేది. ఇంటర్నల్ గా ఈ థ్రెడ్డింగ్ అంటే ఏంటి అర్థం? ప్రాసెసర్ టైం దీనికి అలొకేట్ చేసినప్పుడు ఇది రన్ అయింది. అప్పటిదాకా ఇది ఏమైంది? రన్నబుల్ స్టేట్ లో కూర్చొని ఉంటది. బాబు నాకు ఇవ్వండి అని అడుక్కుంటా ఉంటది. ఓకే, ఎప్పుడైతే సిపియు ఇదిగో నీ మొహాన్ కొట్టే ఒక 1 మిల్లీ సెకండ్ తీసుకో అనగానే అప్పుడు రన్నింగ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఏమైంది? దానికి ఇచ్చిన టైం అయిపోయింగానే ఇప్పుడు 2 థ్రెడ్స్ స్టార్ట్ చేశారనుకోండి, 2 రన్నబుల్ లో ఉంటాయి కదా, ఒకదానికి టైం అలొకేట్ అయింది, రన్ అవుతూ ఉంటుంది. సపోజ్ కనుక అయిపోయింది అనుకోండి, టెర్మినేట్ అయిపోయింది. అవునా? లేదనుకోండి మళ్ళీ కూర్చొని రన్నబుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? మళ్ళీ దాని టైం వచ్చాక మళ్ళీ రన్ అవుతుంది. అదేనా? ఈలో అనిల్ ఒకసారి నాకు రన్నబుల్ ఎక్కడి నుంచి అవుతుంది చూపించరా కోడ్ లో? కోడ్ లో కనబడదండి, అది ఒక స్టార్ట్ ఎప్పుడైతే కాల్ చేస్తారో, ఇప్పుడు మీరు ఆరెంజ్ సిగ్నల్ చేస్తే ట్రాఫిక్ లో ఏం చేస్తారండి? గెట్ రెడీ అవుతారు, అంతేనా? సో స్టార్ట్ అనగానే థ్రెడ్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సిపియు టైమ్ టు బి అలొకేటెడ్. దాన్ని అంటే మీరేం అర్థం చేసుకోవాలంటే, స్టార్ట్ కాల్ చేసి కానీ వెళ్ళి రన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ స్టార్ట్ కాల్ చేసేగానే అది వెయిట్ చేస్తూ ఉంటుంది రన్నబుల్ స్టేట్ లో. రన్నబుల్ అంటే వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. సిపియు టైం ఎప్పుడైతే వస్తే అప్పుడు రన్ కాల్ అవుతుంది. అర్థమైందా? స్టార్ట్ అనగానే రన్నబుల్ స్టేజ్ లో ఉంటది. ఆల్ ద థ్రెడ్స్ ఆన్ విచ్ స్టార్ట్ ఈస్ కాల్డ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సిపియు టైం. సో 5 థ్రెడ్స్ రన్నబుల్ స్టేజ్ లో ఉన్నాయి అనుకోండి, సిపియు ర్యాండమ్ గా ఏదో ఒకదానికి ఇస్తుంది టైం. ఓకే, ఆ థ్రెడ్ రన్ అయింది, కొంచెం సేపు రన్ అయింది. ఇచ్చిన టైం సపోజ్ ఒక 1 మిల్లీ సెకండ్ అనుకో. సో మీ రన్ మెథడ్ 1 మిల్లీ సెకండ్ కంప్లీట్ చేస్తుంది. రన్ మెథడ్ ఆ లోపల మొత్తం టాస్క్ అవ్వకపోవచ్చు కదా. రన్ మెథడ్ విచ్ మే టేక్ 1 మినిట్ అనుకోండి, మీకు ఇచ్చిన టైం ఎంత? ఆఫ్టర్ ఆల్ 2 సెకండ్స్ అనుకోండి, ఇంకా చాలా టైం ఉంది. సో ఎంతైతే పాసిబుల్ అయిద్దో అంత కంప్లీట్ చేసి మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటుంది. రన్నబుల్లోనే ఉంటుంది, మళ్ళీ రన్నింగ్ అయ్యి మళ్ళీ రన్నబుల్లోకి వచ్చేస్తుంది. సో మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకా 4 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ 4 థ్రెడ్స్ లో అయినా రావచ్చు, మళ్ళీ దీనికే రావచ్చు, చెప్పలేం అది ఎలా ఇస్తుందో టైం. ఓకేనా? సో అలా రన్నింగ్ వన్స్ రన్ మెథడ్ కంప్లీట్ అయితే టెర్మినేట్ అయిపోయింది. ఓకేనా? ఈ లోపల మనం సపోజ్ ఫైల్ రీడింగ్ చేస్తున్నాం అనుకోండి ఈ థ్రెడ్ లో, అది ఫైల్ రీడింగ్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా. అప్పుడు ఏమైంది? బ్లాక్డ్ స్టేట్ లోకి వెళ్తుంది. అంటే ఏంది? అప్పుడు రన్నింగ్ లో ఉండదు. ఐఓ కోసం ఏదైనా వెయిట్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు ఈ థ్రెడ్ ఫైల్స్ ని ఏదైనా వెయిట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమైంది? రన్నింగ్ స్టేజ్ లో నుంచి నాన్ రన్నబుల్ స్టేజ్కి వస్తుంది. ఎప్పుడైతే ఐఓ కంప్లీట్ అయిపోయిందో మళ్ళీ రన్నబుల్కి వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ టైం వస్తుందో అప్పుడు రన్నింగ్కి వస్తుంది. అట్లా. అర్థమైందా? దీస్ ఆర్ ద లైఫ్ సైకిల్ అండి. క్లియరా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నో డౌట్? ఓకేనా? ఇది ఎవరు అడగబోతున్నారు ఏమన్నా? ఓకే, ఇది ఒక వే అండి. ఇంకొక వే ఏంటంటే, సపోజ్ మీ క్లాస్ ఆల్రెడీ, ఇప్పుడు డాగ్ క్లాస్ తీసుకోండి ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఎక్స్టెండ్స్ యానిమల్ చేసిందా?
మరి ఇప్పుడు ఎక్స్టెన్స్ థ్రెడ్ రాయగలరా? జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయొచ్చా? చేయలేరని చెప్పా, గుర్తుందా? అవును, చేయలేదు. మరి డాగ్ ఆల్రెడీ యానిమల్ ఎక్స్టెండ్ చేసింది, మరి ఇప్పుడు ఎక్స్టెన్స్ థ్రెడ్ రాయలేరు కదా మరి డాగ్కి. మరి డాగ్ క్లాస్ని ఒక థ్రెడ్ లాగా చేద్దాం అనుకున్నారు అనుకోండి, మరి ఎలా చేయాలి? మరి చేయలేరు కదా. అందుకే ఏం చేశారంటే ఇంకొక వే ఇచ్చారనమాట థ్రెడ్ క్రియేషన్కి. అదేంటంటే ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేయండి. న్యూ క్లాస్ ఈవెన్ నెంబర్ రన్నబుల్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, యాక్చువల్గా ఈ క్లాస్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇంప్లిమెంట్స్ రన్నబుల్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఒకటి ఇచ్చారండి. ఇందాకటిది క్లాస్, థ్రెడ్ ఈజ్ ఏ క్లాస్, దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. బట్ ఇది ఇంటర్ఫేస్. ఈ క్లాస్ మనం రాసుకున్న క్లాస్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అని చెప్పి ఓవర్ రైడ్ చేయాలి. తెలుసు కదా మీకు ఓవర్ రైడ్ చేయటం. క్లిక్ చేసి సేమ్ అదే ఉంటుంది, రన్ మెథడే ఉంటుంది. ఓకేనా? కాపీ పేస్ట్. ఇక్కడ సూపర్ అనేది దేనికండి గుర్తుందా? సూపర్ డాట్ రన్ అంటే సూపర్ అనేది ఎప్పుడు ఆల్వేస్ కాల్స్ ఇట్స్ కన్స్ట్రక్టర్. కానీ ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్ కాదు, ఇలా పెడితే కన్స్ట్రక్టర్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? సూపర్ డాట్ రన్ అంటే సూపర్ లో ఉన్న రన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయమని. ఇలా ఉంటే ఓకేనా? మనం అంతకుముందు చూసింది ఏంటి? సూపర్ అని కాల్ చేసేవాళ్ళం. అంటే ఇది కంపైలర్ యాడ్ చేస్తుంది, గుర్తుందా? కన్స్ట్రక్టర్ లో పాయింట్స్ ఫస్ట్ లైన్ ఇది యాడ్ చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తుంది కన్స్ట్రక్టర్ ని కాదు కాల్ చేస్తుంది, సూపర్ క్లాస్ లో ఉన్న రన్ మెథడ్ ని కాల్ చేస్తున్నారు. ఇక్కడ సూపర్ క్లాస్ ఉండదు కదా ఇంటర్ఫేస్ లో మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే అదేంటంటే ఒక కొత్త క్లాస్ విచ్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ ని రాసి ఈ రన్ మెథడ్ ఓవర్ రైడ్ చేసి ఇక్కడ టాస్క్ రాయాలి. దీనికి ఎలా క్రియేట్ చేస్తారు? ఇప్పుడు దీన్ని థ్రెడ్ చేయాలంటే థ్రెడ్ rt is equal to new thread of ఓకే రన్నబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఫస్ట్ మనం రాసిన క్లాస్ ఏంటి? ఈవెన్ నెంబర్ రన్నబుల్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి మీరు క్రియేట్ చేసిన క్లాస్కి. దీన్ని కన్స్ట్రక్టర్కి పాస్ చేయండి. థ్రెడ్ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఉంటుంది కదా, విత్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటుందండి. ఈ ఆర్గ్యుమెంట్స్లో ఒకటి ఏం తీసుకుంటుందంటే రన్నబుల్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది, ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఇప్పుడు ఆర్టీ డాట్ స్టార్ట్ అండి, అంతే. ఇప్పుడు 3 థ్రెడ్స్ రన్ అవుతున్నాయండి. సెట్ నేమ్ అని చెప్పి ఇప్పుడు దిస్ ఈజ్ రన్నబుల్ అని పెడుతున్నా. జస్ట్ సింటాక్స్ మారింది అంతే. మొత్తం 3 మిక్స్ అవుతూ ఉంటాయి చూడండి. ఇదంతా ఆడ్ థ్రెడ్, ఇక్కడ ఈవెన్ థ్రెడ్ వచ్చింది చూడండి. కాసేపు ఈవెన్ థ్రెడ్ ప్రింట్ అయింది, అవునా? ఎంతసేపు? ఇదంతా ఈవెన్ థ్రెడ్, అవునా? మళ్ళీ ఆడ్ ఒక్కసారి ఆడ్ వచ్చింది చూడండి, మళ్ళీ ఈవెన్, మళ్ళీ ఆడ్. రనబుల్ రాలేదండి ఇంకా. ఓకే, వచ్చిందా? రనబుల్ ఒక్కసారి ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసేంత టైం వచ్చింది. మళ్ళీ వెళ్ళి రనబుల్లో కూర్చోండి, మళ్ళీ ఈవెన్, మళ్ళీ రనబుల్. ఏ ఆర్డర్ అనేది మనం డిటర్మైన్ చేయలేమండి. మీరు అలా ఇది రన్ అయింది ఫస్ట్ అని అనుకొని రాయకూడదు కోడ్. కంకరెంట్ గా రన్ అవుతుంది అని చెప్పి రాయాలి మీరు కోడ్. అర్థమైందా? ఇది సెకండ్ వే. ఇది ఎప్పుడు వెళ్తామంటే ఒక క్లాస్ ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసింది అనుకోండి, అప్పుడు మనకు ఛాన్సే ఉండదు. కాబట్టి జనరల్ గా ఈవెన్ దో మీరు ఒక క్లాస్ ఆల్రెడీ వేరే క్లాస్ని ఎక్స్టెండ్ చేయకపోయినా జనరల్గా ఇది యూజ్ చేయండి. సో దాట్ మనం ఎప్పుడైనా ఒక సూపర్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఉంటుంది. లేదనుకోండి ఆ క్లాస్కి ఆల్రెడీ మనం ఎక్స్టెన్షన్ థ్రెడ్ రాసామనుకో, ఇంకో క్లాస్ ఎక్స్టెండ్ చేయడానికి కుదరదు కదా. కాబట్టి జనరల్గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆర్గ్యుమెంట్గా పంపించేలాగే రాసుకోండి ఎప్పుడైనా మీరు క్రియేట్ చేస్తే. ఇలానే చేయండి. ఒక క్లాస్ విచ్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ రాసి దాని ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని థ్రెడ్కి పాస్ చేసి
స్టార్ట్ అనండి. ఓకేనా? రాజీవ్ ఉన్నారా? ఓకే అండి, ఓకే ఓకే. ఏం డౌట్స్ అడగట్లేదు, అంత క్లియరా? క్లియర్ క్లియర్ అండి. ఇప్పుడు మనకి ఇంకా ఏముంటాయంటే థ్రెడ్ డాట్ స్లీప్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇదేం చేస్తుందంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇప్పుడు 3 థ్రెడ్స్ రన్ అవుతున్నాయి, ఈవెన్, ఆడ్, రన్నబుల్, 3 రన్ అవుతున్నాయి కదండి. ఓకే, సపోజ్ ఈవెన్ థ్రెడ్కి ఒక 5 మిల్లీ సెకండ్స్ అజ్యూమ్ వచ్చింది అనుకోండి. ఓకే, నాకు కొంచెం టాస్క్ చేశాక నాకు వద్దు, నేను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు థ్రెడ్ డాట్ స్లీప్ అంటారు. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను, ఇక్కడ ఈవెన్ థ్రెడ్లో నేను ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి, నేనేం చేస్తానంటే థ్రెడ్ డాట్ స్లీప్ అంట. ఎంతసేపు ఇది, అంతసేపు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయదండి. సపోజ్ 1 సెకండ్కి 1000 మిల్లీ సెకండ్స్. ఓకే, నేనేం చేస్తున్నాను, 1 సెకండ్ స్లీప్ అంటే దీనికి ఈవెన్ టైం వచ్చినా కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. దీనికి ఖచ్చితంగా థ్రెడ్ డాట్ స్లీప్ అనేది చెక్డ్ ఎక్సెప్షన్ ని త్రో చేసే ఛాన్స్ ఉంటుందండి. ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ ఈజ్ ఏ చెక్డ్ ఎక్సెప్షన్. ఎప్పుడైతే స్లీప్ కాల్ చేస్తారో దానికి చెక్డ్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. కాబట్టి ఏం చేయాలంటే స్లీప్ కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఐదర్ ట్రై క్యాచ్ అన్నా లేదా త్రోస్ అన్నా పెట్టాలి. అదేనా గుర్తుంది కదా, కంపైల్ చెక్డ్ ఎక్సెప్షన్ ఏం చేయాలి. ఇప్పుడు ఏమైందంటే I ఈజ్ ఈక్వల్ టు 10 ఎప్పుడైతే అయిందో దానికి టైం ఎలకెట్ టైం ఉన్నా సరే ఇదేమవుతుందంటే స్లీప్ వెళ్తుంది. అంటే ఏంటి, రన్నబుల్ స్టేట్ లో నుంచి చూడండి ఏమైందో, స్లీప్ కాల్ చేశారనుకోండి ఇది రన్నింగ్ అవుతుంది. యాక్చువల్గా 5 మిల్లీ సెకండ్స్ దానికి టైం వచ్చింది. ఓకే, 2 మిల్లీ సెకండ్స్ రన్ చేశాక సపోజ్ నేనే కావాలని స్లీప్ కాల్ చేస్తా, అప్పుడు ఏమైతుంది తెలుసా, ఇందులోకి వెళ్తుంది, నాన్ రన్నబుల్ అవుతుంది. ఓకేనా? సపోజ్ 1000 సెకండ్స్ అని 1 మిల్లీ సెకండ్ ఇచ్చామనుకో, ఈ 1 మిల్లీ సెకండ్ ఇక్కడ కూర్చుంటది. 1 మిల్లీ సెకండ్ అయ్యాక ఏమైందో తెలుసా, మళ్ళీ రన్నబుల్ స్టేట్ లోకి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటది, నాకు CPU టైం ఇస్తే అప్పుడు రన్ అవుతాను. అర్థమైందండి స్లీప్ ఏం చేస్తుందో? ఒక రన్నింగ్ థ్రెడ్ స్లీప్ కాల్ చేసింది అంటే ఎన్ని సెకండ్స్ అయితే ఆర్గ్యుమెంట్ గా ఇచ్చామో అన్ని సెకండ్స్ వెయిట్ పక్కకెళ్ళి బ్లాక్డ్ స్టేట్ లో ఉంటది. ఓకే, దీనికి టైం ఎలకేట్ చేయదండి. CPU ఎప్పుడు దీనికి ఎలకేట్ ఇస్తుంది అంటే థ్రెడ్ ఇక్కడ ఉన్నప్పుడే దాన్ని తీసుకొచ్చి దానికి కొంచెం టైం ఇస్తుంది. ఇక్కడ ఉంటే అసలు CPU షెడ్యూల్ చేయదు దానికి టైం, అందుకని ఇక్కడ కూర్చుంటది. కావాలని 1000 సెకండ్స్ ఇచ్చామనుకోండి ఆర్గ్యుమెంట్ లో, అన్ని సెకండ్స్ ఇక్కడ ఉంటది. సో అవుట్ ఆఫ్ 3 థ్రెడ్స్ ఒక థ్రెడ్ మిగతా రెండు థ్రెడ్స్ రన్ అవుతుంటది. ఈ 1000 సెకండ్స్ ఇక్కడే ఉంటది. ఎప్పుడైతే 1000 సెకండ్స్ అయిపోయిందో ఇచ్చిన టైం, అప్పుడు రన్నబుల్ స్టేట్ లోకి వచ్చింది. సో రన్నబుల్ స్టేట్ లో ఉంటే రన్ అయిపోయిద్దా, బై డిఫాల్ట్ అవ్వదు కదా. ఎప్పుడైతే రన్నబుల్ లో ఉన్న థ్రెడ్స్ కి CPU టైం ఇస్తుందో అప్పుడే రన్నింగ్ వస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు థ్రెడ్ చూడండి, ఇప్పుడు థ్రెడ్ డాట్ స్లీప్ నేను ఎప్పుడు కాల్ చేసా, 10 అయినప్పుడు, అవునా? సో 10 అయ్యాక చూడండి అది ప్రింట్ చేయదు, వేరే థ్రెడ్స్ అంతా కంప్లీట్ వర్క్ చేస్తూ ఉంటది. తర్వాత ఎప్పుడో మళ్ళీ దీనికి ఛాన్స్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి అవుట్పుట్. ఇదంతా ఆడ్ థ్రెడ్. ఈవెన్ థ్రెడ్ ఎక్కడో 10 ప్రింట్ చేశాక ఆగిపోయింది. ఇగో ఇక్కడ చూడండి 8 అయిందా, మళ్ళీ మనం దీన్ని బట్టి సెర్చ్ చేద్దాం ఉండండి. కంట్రోల్ F, 10 వచ్చిందా? 10 వచ్చాక ఆగింది చూసారా? మనం ఏం చేద్దాం అంటే అది 1 మిల్లీ సెకండే కదా మనం ఇక్కడ ఇచ్చింది, ఎక్కువ ఇద్దాం, అప్పుడు మీకు క్లియర్ అయింది. 10 తర్వాత
మళ్ళీ వేరే థ్రెడ్స్ రన్ అయ్యాకే దీనికి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఏమై ఉంటుందో తెలుసా, 10th తర్వాత స్లీప్ అయింది, బట్ మళ్ళీ దానికే ఛాన్స్ వచ్చేసింది. ఓకే See, ఓకే. ఇక్కడ స్లీప్కి వెళ్ళారా, ఇప్పుడు ఇదేం చేసింది 1 మిల్లీ సెకండ్ ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఏమైంది అయిపోయిందా రనబుల్కి వచ్చింది కదా, మళ్ళీ దీనికే ఛాన్స్ వచ్చినట్టుంది. సో అందుకే యాక్చువల్గా వేరే థ్రెడ్ రాలా. ఇప్పుడు మన టైం పెంచుదాం, అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ 10 తర్వాత వెంటనే ఈవెన్ అవ్వదు, వేరే థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈవెన్ థ్రెడ్ ఏది, ఇక నేను సారీ ఇది 1 మిల్లీ సెకండ్ కాదండి, అసలు 1 మిల్లీ సెకండ్స్కి సారీ 1 సెకండ్కి 1000 మిల్లీ సెకండ్స్. నేను చూడండి ఎంత తక్కువ ఇచ్చాను, ఈవెన్ 1000 మిల్లీ సెకండ్స్ కూడా ఇవ్వాలి, అందుకని అదే ఛాన్స్ వచ్చింది దానికి. సో ఈ 1000 అంటే ఏంటో తెలుసా, 1 సెకండ్ అని, 1 సెకండ్కి 1000 మిల్లీ సెకండ్స్. సో ఇక్కడ 1000 ఇచ్చాం. ఇప్పుడు చూడండి తెలిసింది ఏంటంటే నేను వెంటనే దీనికే ఎందుకు వచ్చిందా అనుకున్నా. సో అసలు మిల్లీ సెకండ్ 1 మిల్లీ సెకండ్ కూడా ఇవ్వలేదు కదా. అర్థమైందా ఎందుకు వచ్చింది వెంటనే. యా. ఇప్పుడు చూడండి మీకు డిఫరెన్స్ తెలిసింది, 10 ప్రింట్ అయ్యాక వేరే థ్రెడ్స్ ప్రింట్ అయ్యాక వస్తుంది మళ్ళీ దీనికి ఛాన్స్. 0 2 4 6 8 10 అయినా సరే మళ్ళీ దీనికి వచ్చింది. సో ఇంకా పెంచుదాం టైం. చాలా టైం ఇస్తున్నాయి. ఇప్పుడు కూడా రాలేదంటే మనం ఏదో తప్పు చేసినట్టు. ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నా నేను, ఎందుకంటే గ్యాప్ ఇచ్చాక కూడా మళ్ళీ ఆ థ్రెడ్ రాకూడదు కదా వెంటనే, ఈ లోపల వేరే థ్రెడ్ ఎలకేట్ అవ్వాలి కదా టైము. సో ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్లో ఏమవుతుంది, దానికే వచ్చింది మళ్ళీ, అలా అవ్వకూడదు. ఎందుకంటే టైం ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి. చూద్దాం, అయ్యా ఇంకా ప్రింట్ అవుతుంది అవ్వలేదా ఏంటి. 2 4 6 8 10 ఈ లోపలే మొత్తం అయిపోతుందండి వేరే వాటికి పని. అర్థమవుతుందా మీకు. ఈ లోపల రనబుల్ కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ థ్రెడ్ తర్వాత అంతా ఏం వర్క్ లేదట్టుంది చూడండి, మొత్తం ఈవెన్ థ్రెడ్ ఉంది. అర్థమైందా. ఈ లోపల అది టైం కూడా కంప్లీట్ చేసేసింది, ఇంకా ఏ వర్క్ లేదు. ఆ 10 లోపలే మొత్తం ప్రింట్ అయిపోయింది. సో ఇంకేముంది వర్క్, చూసారా గమనించారా. మనం ఇచ్చిన 10 సెకండ్స్ లోపల ఆల్రెడీ అప్పటికే కంప్లీట్ అయిపోయింది వేరే థ్రెడ్స్. సో దీనికి ఛాన్స్ రావట్లే, అంటే తర్వాత ఇది లైన్గా ప్రింట్ చేసేస్తుంది. మనం ఏం చేయాలంటే అప్పుడు ఒకదాన్ని దేన్నైనా దీన్ని కూడా టైం ఇద్దాం ఆడ్ థ్రెడ్లో కూడా, అప్పుడు అది కంప్లీట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఆడ్ థ్రెడ్ ఏది, దీనికి కూడా ఇచ్చామంటే అప్పుడు కానీ మనం దీన్ని కూడా ఆపం. లేకపోతే ఏమవుతుంది, మన థ్రెడ్ 1 సెకండ్ ఇచ్చే లోపల ఈ టాస్క్ అంతా అయిపోతుంది. ఇఫ్ ఐ చేద్దాం, అసలు ఫస్ట్ థ్రెడ్ కాల్ చేసేస్తున్నాను నేను. చూడండి ఫస్ట్ అసలు థ్రెడ్ ఫస్ట్ స్టేట్మెంటే నేను టైం ఇచ్చేస్తున్నా, 2000 అంటే 2 మిల్లీ సెకండ్స్ ఇచ్చేస్తున్నా. ఇది అన్నిటికంటే లాస్ట్ అవ్వాలండి ఇప్పుడు దాదాపు, ఎందుకంటే 2000 సెకండ్స్ నిద్రపోమని చెప్పాం కదా. ఇప్పుడన్నా చూద్దాం, ఇప్పుడు ఏముందా, కంట్రోల్ ఎఫ్, ఈవెన్ థ్రెడ్. ఓ ఇంకా ప్రింట్ అవుతున్నట్టుంది, ఇంకా ప్రింట్ అవుతుంది. ఓకే ఇంకా ప్రింట్ అవుతుంది చూసారా, అందుకే నా ఫైండ్ స్క్రాల్ వెళ్ళిపోతుంది, కంప్లీట్ అవ్వలేదు ఇంకా మొత్తం. ఇంకా ఆడ్ థ్రెడ్ కంప్లీట్ అవ్వాలి. ఇది ఎంత స్లోగా ప్రింట్ అవుతుంది. పని చేద్దాం, కాపీ చేద్దాం.
ఓకేనా 8 కంప్లీట్ అయింది చూసారా 10 ఈ లోపల ఇది అయిపోతుంది 10 తర్వాతే వచ్చేస్తుంది. యాక్చువల్గా మీకు 10 తర్వాత నేను గ్యాప్ ఇచ్చి వేరే థ్రెడ్స్ వచ్చి ఇది ప్రింట్ అవ్వాలని చూస్తున్నా, కానీ అది ఈ లోపల కంప్లీట్ అయిపోతుంది టాస్క్. కాన్సెప్ట్ అయితే అర్థమైందా మీకు? అర్థమైంది. థ్రెడ్ డాట్ స్లీప్ అంటే దానికి టైం వచ్చినా కూడా అది వాలంటరీగా నేను ఎగ్జిక్యూట్ అవ్వను, ఒక 1 సెకండ్ అని ఇచ్చాం అనుకోండి, ఆ 1 సెకండ్ అది దానికి ఛాన్స్ వచ్చినా కూడా ఇచ్చేస్తుంది. వచ్చేసాక ఏమైంది, అంత సెకండ్ ఇక్కడ కూర్చుంటుంది బ్లాక్డ్ స్టేజ్లో. నెక్స్ట్ ఎప్పుడైతే 1 సెకండ్ అయిపోయిందో రనబుల్కి వచ్చి అప్పుడు అది ఛాన్స్ వస్తుంది, దానికి మళ్ళీ రన్ చేస్తుంది. ఓకేనా? ఓకే. క్లియర్? రన్నబుల్కి రన్నింగ్కి డిఫరెన్స్. రన్నబుల్ వెయిట్ చేస్తూ ఉంటాయి టైం కోసం. ఎప్పుడైతే టైం వస్తుందో ఒక్క థ్రెడ్ ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది, అవునా? ఎందుకంటే సిపియు అదే సింగిల్ కోర్ ప్రాసెసర్ అయితే మోర్ దాన్ వన్ కోర్ అనుకోండి, అప్పుడు మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా మన సిస్టంలో, అప్పుడు మేబీ 4 థ్రెడ్స్ సైమల్టేనియస్గా రన్ అవ్వచ్చు. అర్థమైందా? ఓకే. ఇవన్నీ చూస్తారా? రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని నేను కమిట్ చేస్తాను, వీడియో చేస్తాను. ఓకే అన్న, డౌట్స్ ఉన్నాయా? సింధు క్లియరా? రనబుల్, స్టార్ట్, బ్లాక్, వెయిట్. యా ఇంకా రేపు ఇంకా మెథడ్స్ ఉంటుంది, ఇంకా కంటిన్యూ చేద్దామండి. థ్రెడ్ లో ఇంకా సింక్రనైజేషన్ అని ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇంకా టైం పడుతుంది మనం ఇది కవర్ చేయడానికి. ఈ లోపల మీరు ఇది చేయండి, ఒక 2-3 థ్రెడ్స్ రాయండి. ఎప్పుడు ఈవెన్ ఆడే కాదు, మీరు ఏదైనా వర్క్ చేయండి అందులో. ఓకేనా? పెడితేనే కొంచెం అది అర్థం అవుతుంది మీకు ఇలా. ఓకే, బాయ్ అండి. బాయ్. బాయ్.